హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తున్నాను. చూడండి, నా దగ్గర ఒక అగ్గిపెట్టె ఉంది. ఈ అగ్గిపెట్టెలోంచి 2 పుల్లలు తీస్తున్నాను. ఈ పుల్లలు మామూలు ఆర్డినరీ అగ్గి పుల్లలు. ఈ పుల్లల మీద ఒక మ్యాజిక్ ప్రయోగిస్తున్నాను. చూడండి, డిరాగా డిరాగా డిరాగా. ఈ పుల్లలకు శక్తి రావాలి, ఈ పుల్లలకు శక్తి రావాలి, ఈ పుల్లలకు శక్తి రావాలి. చూసారా, ఈ పుల్లలకు శక్తి వచ్చేసింది. ఏంటి ఈ పుల్లలకు శక్తి వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? ప్రూఫ్ ఏంది అని అనుకుంటున్నారా? చూపిస్తానండి. ఈ పుల్లలకు శక్తి వచ్చింది ఏ విధంగానో. చూడండి, ఈ పుల్ల మీద ఈ పుల్ల పెడుతున్నాను. చూడండి ఏ విధంగా జంప్ చేస్తుందో. పుల్లలకు చూసారా, జంప్ 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 జంప్. చూసారా చూసారా ఈ పుల్లలు ఏ విధంగా జంప్ చేస్తున్నాయో. చాలా గమ్మత్తుగా ఉంది కదా ఈ మ్యాజిక్. మళ్ళీ ఓసారి చేద్దాం ఈ మ్యాజిక్. చూడండి, మళ్ళీ చేస్తున్నాను. జంప్ 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 జంప్. చూసారు కదా, ఈ ప్రాణం లేని పుల్లలు కొంత శక్తి వచ్చి ప్రాణం వచ్చిన వాటిలాగా ఎలా చక్క 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 జంప్ చేసి డ్యాన్స్ చేస్తున్నాయో. భలే బాగుంది కదా ఈ మ్యాజిక్. ఏంటి ఈ మ్యాజిక్ చాలా బాగుంది కదా. ప్రాణం లేని పుల్లలు ప్రాణం వచ్చిన పుల్లల్లాగా చక్కగా జంప్ చేశాయి కదా. ఈ మ్యాజిక్ మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ మ్యాజిక్ చేయాలంటే ముందు మీరు ఒక ఫైల్ పేపర్ తీసుకోవాలి. అంటే ఉప్పు కాగితం. సైకిల్ షాపుల్లో కానీ ఇనుప పొట్లలో కానివ్వండి, మీకు ఫైల్ పేపర్ లేదా ఉప్పు కాగితం అంటే పేపర్ ఇస్తారు. ఆ ఉప్పు కాగితం ముక్క చిన్న ముక్క ఒకటి తుంచుకొని మీరు ఏం చేయండి అంటే మీ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఉన్నటువంటి రింగ్ ఫింగర్ ఉంది కదా, ఈ రింగ్ ఫింగర్ను మీరు ఫైల్ పేపర్తో ఇలా 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 రబ్ చేయండి. రబ్ చేస్తే ఈ రింగ్ ఫింగర్ గోరు కొద్దిగా బిరుసుగా అవుతుంది. రింగ్ ఫింగర్ గోరు కొద్దిగా బిరుసుగా అవుతుంది. ఇక ఏం లేదండి, ఇక హ్యాపీగా మీరు ఈ మ్యాజిక్ చేసేయచ్చు. మీరు ఒక అగ్గిపెట్టెలోంచి మీరు 2 పుల్లలు తీసుకోండి. ఈ పుల్లల్లో ఒక పుల్లను మీరు ఈ విధంగా పట్టుకోవాలండి. ఈ విధంగా ఈ థంబ్ ఫింగరు ఇండెక్స్ ఫింగర్తో ఈ విధంగా పట్టుకోవాలి. టైట్గా పట్టుకోవాలి. పట్టుకున్నాక ఈ రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్ స్టిక్కి తగిలించాలి. తగిలించి దీన్ని మీరు కొద్దిగా కిందికి మీదికి అంటా ఉంటే దీని మీద ఉన్నటువంటి పుల్ల జంప్ చేస్తుంది. చూడండి, ఈ పుల్ల దీని మీద పెట్టేస్తాను. ఈ యొక్క రింగ్ ఫింగరు కొద్దిగా కొద్దిగా కదిలిస్తే చూడండి ఏ విధంగా ఈ పుల్ల జంప్ చేస్తుందో. చూసారా, ఈ యొక్క రింగ్ ఫింగర్ ఈ యొక్క పుల్లను టచ్ చేసి కొద్దిగా కిందికి మీదికి కదిలిస్తూ ఉంటే ఆటోమేటిక్గా కూడా దీని మీద ఉన్న పుల్ల జంప్ చేస్తుంది. ఏంటండి, ట్రిక్ తెలిసినా కూడా ఈ మ్యాజిక్ చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అవునండి, మరి ఈ మ్యాజిక్ వెనుక ఉన్నటువంటి సైన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. ఈ యొక్క మ్యాజిక్ రింగ్ ఫింగర్ టచ్ చేసి ఇలా ఇలా కదలడం మూలంగా ఏమవుతుంది, ఆటోమేటిక్గా కూడా దీంట్లో కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి. దీని మీద ఉన్నటువంటి పుల్ల ఆ వైబ్రేషన్స్ ద్వారా జంప్ చేయటం అనేది జరుగుతుంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్గా చెప్పమంటారా? మనం బస్సులో వెళ్ళేటప్పుడు వెనక సీట్లో కూర్చొని ఉన్నాం. బస్సు వేగంగా వెళ్తుంది. బస్సు కొద్దిగా చిన్న గుంటలో జంప్ చేసింది అనుకోండి, వెనక సీట్లో కూర్చున్న మనం
చాలా ఎత్తు జంప్ చేస్తాం. అదండి ఈ మ్యాజిక్ వెనుక ఉన్నటువంటి సీక్రెట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి అగ్గిపెట్టె తీసుకోండి, 2 పుల్లలు తీసుకోండి, ఫైల్ పేపర్ దొరక్కుంటే కింద బండకి మన వేలు రుద్దండి, వరుసగా ఉన్నటువంటి బండకు వేలు రుద్దండి. ఈ అగ్గి పుల్లలతోనే ఈ మ్యాజిక్ చేయటం స్టార్ట్ చేయండి. ఓకేనా?